హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైథాస్ టాక్స్. జస్ట్ ఇప్పుడే టాక్సిక్ మూవీ చూశాను. మూవీ ఎలా ఉందంటే గుణపం తీసుకురా. Guna what? That long iron rod that you have put in my ass. Please get it. ఇది మూవీ చూసిన తర్వాత నా పరిస్థితి. ఇది మస్ట్ వాచ్ మూవీ. ఎవరికంటే కొత్తగా డైరెక్టర్ కావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ ట్రై చేయాల్సిన మూవీ. ఎందుకంటే మూవీ ఎలా తీయాలో మీకు తెలుస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే బేసిక్ స్టోరీ పాయింట్, కానీ అది ఎక్కడో క్లైమాక్స్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని ఇంపాక్ట్ మూవీలో ఉన్న వేస్ట్ అనే అనిపిస్తుంది. మూవీ మొత్తం అన్నెసరీ ఫైట్స్, సెక్స్ అండ్ బాంబ్ బ్లాస్ట్, ఇది తప్ప ఏం ఉండదు. అసలు ఆ ఫైట్స్ అన్నెసెసరీగా వస్తాయి. అసలు ఎందుకు ఫైట్ చేస్తాడో అనే దానికి రీజన్ కూడా ఉండదు. మూవీ చూస్తున్నంత సేపు ఎందుకు ఈ మూవీ చూస్తున్నాం రా అనే ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యష్ ఎస్ రాయా బాగా పర్ఫామ్ చేశాడు. మూవీ మొత్తం అతను ఒక్కడే క్యారీ చేశాడని చెప్పాలి. కయారా యాజ్ నదియా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నయనతార ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారీ చేసిందని చెప్పాలి. ఇక రుక్మిణి వసంత్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. వీళ్ళు తప్ప వేరే ఏ క్యారెక్టర్ రికగ్నైజ్ కాలేదు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే యష్ అండ్ కియారా యాక్టింగ్, అంతకు మించి ఏం లేదు పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీయే పెద్ద నెగిటివ్. మూవీలో స్టోరీ అనేదే ఉండదు. దానికి పైగా అడ్డమైన ఫైట్స్తో 3 hours టార్చర్ పెట్టారని చెప్పాలి. ఇంకో నెగిటివ్ వచ్చేసి ఎడిటింగ్. ఇలాంటి ఎడిటింగ్ అసలుకి నేను ఏ మూవీలో చూడలేదు. అంతా నాన్ సింక్లో ఉంటుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే వర్స్ట్ మ్యూజిక్. నో ప్రాపర్ రికగ్నైజ్డ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వర్స్ట్గా ఉంటుంది. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గీతూ మోహన్ దాస్ ఒక బెంచ్ మార్క్గా మిగిలిపోతారు. ఎందుకంటే మూవీ తీయొద్దనే దానికి ఆమె నిదర్శనం. ఫైనల్గా మూవీ అయితే వర్స్ట్గా ఉంది. ప్లీజ్ అవాయిడ్ దిస్ మూవీ టు వాచ్ ఇన్ ది థియేటర్స్. అసలు ఎందుకు ఓటీటీలో వచ్చినా చూడకండి. ఇలాంటి మూవీస్ని అసలు ఎంకరేజ్ చేయకండి. బాయ్కాట్ చేసినా తప్పులేదు. నా రేటింగ్ వచ్చేసి 0.8/5. ఆ 0.8 కూడా యష్ అండ్ కియారా యాక్టింగ్కి ఇవ్వచ్చు. వాట్ ఈస్ యువర్ రేటింగ్? కామెంట్ బిలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ మైథాస్ టాక్స్ సైనింగ్ ఆఫ్.